పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామంటూ భూములు తీసుకుని ఇప్పటివరకు ఎలాంటి వర్క్ చేయలేదని ఆర్&బి సెంటర్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు రైతులు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ వస్తే స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని చెప్పడంతో భూములు ఇచ్చామని 20 ఏళ్లు గడుస్తున్న ఫ్యాక్టరీ కట్టకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ కోసం ఇచ్చిన భూములు వెంటనే తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. Representation iyyandi through proper channel cheyandi. We don't have any objection. As per law you can do. Okay, proceed. అలాగంటే అబ్బాయి దాని విషయం పడ అదేం లేదు, నోటీస్ ఇచ్చాం, అందరికి నోటీస్ ఇచ్చారు. అది మా ప్రొసీజర్ మనం చేస్తాం, మీ ప్రొసీజర్ మీరు చేయండి. ఓకే కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. బట్టే ఏమో ఈ రోజు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటంటే సరైనటువంటి విధానం. మా పొలాలు మేము అమ్మనటువంటి పొలాలు కూడా వాళ్ళు లాక్కొని మై హోమ్ యాజమాన్యం వాళ్ళు చూపించడం అవుతుంది వాళ్ళ భూములుగా. ఈ విధమైనటువంటి తప్పుడు విధానాలని ఫ్యాక్టరీ యాజమాన్యం వైఖరిస్తూ రైతులను లొంగ తీసుకుంటూ తక్కువ రేట్లకి కొలగొడుతూ రైతుల్ని మాయమాటలు మధ్యపై పెడుతూ మోసం చేస్తుంది. కాబట్టి ఇలాంటి విధానాలని గవర్నమెంట్ పరిశీలించి కంపెనీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని ఏదైతే రైతులు పొలాలను ఎక్కించుకొని ఉన్నారో అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము రైతులను కోరుతున్నాము. రైతుల్ని మా అమాయకులు చేసి ఇక్కడ తిప్పటం చేయటం జరుగుతుంది. ఒక సమస్యకు వచ్చే 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా మాకు కొన్ని పొలాలు రైతుల పొలాలు ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు దృష్టిలో చెప్పిస్తున్నారు. మేము ఇవ్వకుండా మా పొలాలు ఏ విధంగా వాళ్ళు మా నెంబర్లోనే వాళ్ళ పొలాలు ఎక్కుతాయి. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి బాధ్యులైనటువంటి ఆఫీసర్లు కానీ ఇళ్ళు కానీ కూడా గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ దృష్టిగా తీసుకురావటం జరుగుతుంది. కూడా ఈ రోజు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటంటే సరైనటువంటి